విద్యార్థి ఉద్యమకారులకు మళ్ళీ ఉద్యమ వందనాలు. నేను చరిత్ర చెప్పను, స్పీచ్ కూడా ఇవ్వను. భవిష్యత్ కార్యాచరణ అన్నారు కాబట్టి కార్యాచరణ గురించి మాత్రమే ఒక నిమిషంలోనే ముగిస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేసినారు. జిల్లాలు తిరిగి కూడా విద్యార్థి ఉద్యమాన్ని నిర్మాణం చేసిన చరిత్ర ఇక్కడ ఉన్న అన్న వాళ్ళందరికీ ఉన్నది. అయితే ఇప్పుడు తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక దాని ఆవిర్భావం, దాని ప్రస్థానం చాలా చారిత్రాత్మకమైనది. దాదాపు సంవత్సరం అవుతుంది ప్రారంభించి. చాలా హిస్టారికల్ మూమెంట్ ఇది. ఈ వేదికకు అన్న ఇంత చాలా ఆవిధానంగా మాట్లాడిండు. దానికి సంబంధించి అన్న ఏ కార్యాచరణ తీసుకున్నా కూడా తప్పకుండా నా వంతు పాత్ర ఉంటుంది. అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదికను అన్ని జిల్లాల్లో కూడా నిర్మాణం చేసి ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ జిల్లా కమిటీలు కానీ వేసి అందరిని కూడా మళ్ళీ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి మన కార్యాచరణను ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయని అని అన్నాం, కానీ ఎవరి బతుకులు బాగుపడలేదు. అటు 10 ఏళ్ళు ఇటు 10 ఏళ్ళు 20 ఏళ్ళు మన జీవితం పోయింది. ఇది వాస్తవం ఇది. కాబట్టి ఇప్పుడు మనం ఏమంటున్నాం, 250 గజాల భూమి వస్తే అయిపోతుందా, మన భవిష్యత్తు మొత్తం అయిపోతుందా అంటే అది కాదు. ఆ 50 గజాల భూమితో పాటు అది కాకుండా తెలంగాణ పునర్నిర్మాణం చేయాలి. మనం ఫస్ట్ తెలంగాణ దేనికోసం కొట్లన్నా మనం తెలంగాణ రాష్ట్రం వస్తే మనం అందరికీ మొత్తం ఒక ప్రజాస్వామిక అన్నటువంటి ఒక తెలంగాణ ఏర్పడాలనేది మనం అనుకున్నాం. అయితే ఈ క్రమంలోనే మనం భౌగోళిక తెలంగాణ సాధించుకోలేదు. కేసీఆర్ కూడా చాలాసార్లు చెప్పిండు, తెలంగాణ వస్తే చైతన్య నారాయణ కాలేజీలు పోతాయని చెప్పేసిండు. పోయినాయా? పోలేదు. 2 కలిసినాయి మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత. ఇది ఫ్యాక్ట్. ఇది మనం ఇప్పుడు ఏం చేయాలంటే నాకు వచ్చిన సూచన, మళ్ళీ ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థ కోస్తాంధ్ర కార్పొరేట్ వ్యవస్థ ఇక్కడ రాజ్యం వెళ్తూ ఉన్నది. ఇప్పుడు అన్న మీరు చెప్పినట్టుగా ఏజెన్సీ వ్యవస్థ అనేది ఒక్క దాంట్లో లేదు. ఇక్కడ ఉస్మానియా సిటీ కాదు, అన్ని రంగాల్లో ఉన్నది. నేను జర్నలిస్ట్గా తిరుగుతున్న క్రమంలో చాలా చూశాను. నేను అది ఆర్టీసీలో ఉన్నది, జిహెచ్ఎంసీలో ఉన్నది, ప్రతి దాంట్లో కూడా మళ్ళీ మై హోమ్ రామేశ్వరం వాళ్ళదే ఉంది మొత్తం. అంటే మళ్ళీ కార్పొరేట్ అంటే ఆంధ్ర వాళ్ళు మళ్ళీ ఈ రకంగా కూడా వచ్చి పెత్తనం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం తక్షణంగా ఈ వేదిక నుంచి మనం చేయాల్సినటువంటి నా సూచన ఏంటంటే, ఈ ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేసి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు వాళ్ళందరూ కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇదొక డిమాండ్ అన్న భద్రన్న, ఇదొక డిమాండ్ పెడితే బాగుంటుంది నా అభిప్రాయం. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థ చైతన్య నారాయణ కాలేజీని ఇక్కడ నుంచి తక్షణంగా తీసేసే విధంగా వాటిని జాతీయం చేయాలనేది ఒక చిన్న సూచన. అది ఆ విధంగా కార్యాచరణ తీసుకోవాలి. దీంతో పాటుగా ఈ అన్ని రంగాల్లో కూడా ఈ ఉదాహరణ సినిమా రంగం తీసుకుందాం. సినిమా రంగంలో కూడా మొత్తం ఆంధ్ర వాళ్ళది ఇప్పుడు వాళ్ళ పెత్తనం నడుస్తున్నది. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళను మొత్తం కూడా పక్కా పెట్టేసింది. దాని గురించి కూడా మనం మాట్లాడాలి. అంటే అన్ని రంగాల్లో కూడా వివక్ష జరుగుతూ ఉన్నది ఇప్పుడు కూడా. కాబట్టి ఆ వివక్షకు వ్యతిరేకంగా మనందరం కూడా తెలంగాణ మనం కాపాడుకుందాం. అదే పునర్నిర్మాణం అంటే ఇది. ఇంతేగాని మనం ఇంకా మనం వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. మనకు ఆ భూమి అనేది మన హక్కు. అది తప్పకుండా భూమి ప్రభుత్వం ఇస్తుంది. ఒకవేళ ఇవ్వకపోతే తప్పకుండా మనందరం కూడా ఎక్కడ భూములు ఉండేవో మనందరం కూడా చేసుకొని అక్కడే మనం పోయి మనకి ఎంత రేవంత్ రెడ్డి ఎంత ఇస్తున్నాడో అంత మనం తీసుకుందాం. అవసరమైతే 250 చెప్పింది కదా, 50 రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి ఇచ్చేది 200 మనం తీసుకుందాం అంతే. అది అంటే ఇక్కడ నేను మాట్లాడుతున్నది కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులు మాట్లాడుతున్న మాటని చెప్పేది. అవసరమైతే మనమే తీసుకుందామని చెప్తున్నారు. ఈ రకంగా తెలంగాణ పునర్నిర్మాణం చేస్తే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ధన్యవాదాలు.